హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జస్ట్ ఇప్పుడే హాట్స్టార్ వల్ల ఒరిజినల్ సిరీస్ ఒకటి చూసా, ముత్తు అలియాస్ కాటన్. నేనైతే ఇది ఒక మూవీ అనుకున్నా, ఓపెన్ చేస్తే అర్థమైంది సిరీస్ అని. సరే పని చూసేద్దాం అనుకుంటే 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. బేసిక్ గా 3 hours మూవీ అంటే చూసేయొచ్చు, కానీ సేమ్ లెంత్ ఉండే సిరీస్ చూడడం అంత ఈజీ కాదు. బికాస్ సిరీస్ లో డీటెయిలింగ్ కానీ సిరీస్ ని ప్రజెంట్ చేసే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇంకా కాటన్ సిరీస్ ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. స్టోరీ అరౌండ్ 2017 లో ఓపెన్ చేస్తారు. ఒక పల్లెటూరులో ఒక చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ ఊర్లో అసలు ఎలాంటి క్రైమ్స్ ఫైల్ అవ్వవు. సో ఈ రీజన్ వల్ల ఈ ఊరి పోలీస్ స్టేషన్ ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటారు. కానీ ఇక్కడే వర్క్ చేస్తున్న కొంతమంది పోలీసులకు మాత్రం ఇది ఒక పీస్ఫుల్ స్టేషన్, వర్క్ లోడ్ లేని స్టేషన్ గనక ఎలా అయినా స్టేషన్ ని కంటిన్యూ అయ్యేలా చేయాలి అనే ప్లాన్ లో వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో ఒక రోజు మొండెం లేని తల మాత్రమే పోలీసులకు దొరుకుతుంది. సో ఇక్కడ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు దొరికిన తల ఎవరిది, మిగిలిన బాడీ ఎక్కడుంది, ఇలా స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ స్టేట్స్ దాటి వెళ్ళిపోతుంది. మరి ఫైనల్ గా ఆ తల ఎవరిది ఏంటి అని ఎలా ఫైండ్ అవుట్ చేశారు, దాని వెనకున్న బ్యాక్ స్టోరీ ఏంటి, బేసిక్ స్టోరీ ఏంటి, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. రూరల్ రివెంజ్ డ్రామా జోనర్ లో ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ని మాత్రమే టచ్ చేసి చాలా వరకు వదిలేశారు. స్టార్ట్ అవడమే చాలా స్లోగా స్టార్ట్ అయింది. కానీ విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి విజయ్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఈ ముత్తు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఒక్కో పాయింట్ రివీల్ అవడం, అక్కడ ఏం జరిగింది, ముత్తు విషయంలో వాళ్ళ ఒపీనియన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంటుంది. ఇలా ఫస్ట్ 5 episodes వరకు బాగానే ఉంది. ఈ 5 episodes లో ఇన్వెస్టిగేషన్ వీక్ గానే ఉంది, కానీ ముత్తు క్యారెక్టర్ బాగుంటుంది. సేమ్ టైంలో విజయ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. కానీ వన్స్ 6th episode నుంచి విజయ్ క్యారెక్టర్ లో ఉన్న షేడ్స్ ఓపెన్ చేస్తారు, అయినా పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఏమనిపించదు. బికాస్ చాలా రొటీన్ టెంప్లెట్ లో వెళ్తుంది. అక్కడ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ స్టోరీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, చాలా స్లోగా రన్ అవుతుంది. అలా కంప్లీట్ అయిపోయేసరికి మొత్తమే ప్రెడిక్టబుల్ గా అయిపోయింది. ముందే అంత ప్రెడిక్ట్ చేస్తామా అంటే అలా కాదు, నెక్స్ట్ సీన్ మనకు అర్థమైపోతుంది ముందే. బేసిక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కొంచెం కూడా ఇంటెన్సిటీ ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఎంత స్ట్రాంగ్ గా జరిగితే మనం కూడా అంతే ఎంగేజ్ అవుతాం. సరే, ఒక పాయింట్ వరకు నార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిగినా ముందుకు వెళ్తుంటే అయినా ఒక సీరియస్నెస్ బిల్డ్ అవ్వాలి. ఇదైతే డెఫినెట్లీ మిస్సింగ్. ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏ పాయింట్ దగ్గర అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రన్ అవుతుందో అది అస్సలు ఎఫెక్టివ్ గా లేదు. సాలిడ్ రీజన్ అనిపించలేదు, అసలు ఏమంత అవసరం ఉంది అనిపించింది నాకైతే. ఇంకేదైనా స్ట్రాంగ్ బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుండేది. ఉన్న బ్యాక్ స్టోరీ కూడా చాలా లైట్ అయిపోయింది అనిపించింది. ముత్తు క్యారెక్టర్ ప్లానింగ్ మొత్తం మిస్ఫైర్ అయినట్టే ఉంది. చాలా ప్లేసెస్ లో ఉంటుంది క్యారెక్టర్, చాలా టైం లైన్స్ లో కూడా ఉంటుంది, ఏది ఇంపాక్ట్ ఇవ్వలేదు. అసలు రివెంజ్ తీర్చుకునేంత ఎమోషన్ ఏముంది అక్కడ? చాలా ఫాల్స్ ఉన్నాయి. సిరీస్ ని సరిగా కంక్లూడ్ కూడా చేయలేదు. ఏదో హింట్స్ ఇచ్చాం అనుకున్నారో లేక వేరే ప్లాన్స్ ఉన్నాయో కానీ ఏది అంత ఎఫెక్టివ్ గా రీచ్ కాలేదు. అసలు ఇదే స్టోరీని ఒక 4-5 episodes లో కంప్లీట్ చేయొచ్చు, కానీ అక్కడే తిప్పి అన్నెసెసరీ డ్రామా అంతా ఇంక్లూడ్ చేసి ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ సేతుపతి యాక్టింగ్ అయితే బాగుంది, ఫీమేల్ లీడ్స్ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ మిగతా కాస్టింగ్ చాలా నార్మల్ గా, అసలు ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలేదు. మ్యూజిక్ కూడా పర్లేదు, తెలుగు డబ్బింగ్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. బికాస్ బేసిక్ గా స్టోరీ 2004 వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇలానే ఉండి అప్పుడు ఇలానే ఉంటే డిఫరెన్స్ పెద్దగా తెలియలేదు. రైటింగ్ చాలా వీక్ గా అనిపించింది, డైరెక్షన్ వాస్ జస్ట్ ఓకే. సో నాకైతే దీనికన్నా ఏదైనా వేరే మంచి సిరీస్ చూస్తే బాగుండేదేమో అనిపించింది. బికాస్ చాలా టైం ఇచ్చి చూసా, మరీ ఇంత డ్రాగ్ చేస్తే నా టైంకి అయితే వర్త్ అయితే అనిపించలేదు. సో సిరీస్ వచ్చేసి హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మీరు సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.